అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగాను. ప్రియులారా, క్రీస్తు ప్రభువే స్వయముగా చక్కని ఉపమానములతో మానవుని ప్రేమించి వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక మంచి కుటుంబము, భక్తిగల కుటుంబము, ఆ కుటుంబములో తండ్రి చాలా ప్రేమ గలవాడు, దయగలవాడు, జాలి గలవాడు, సంపన్నుడు, 2 కుమారులు కలిగినటువంటి వాడు, పనివారు అధికముగా ఉన్నారు. కుటుంబ వ్యవస్థలో ఎవరికి ఏ లోటు లేకుండా సమాధానముతో జీవిస్తూ ఉన్నారు, నెమ్మదిగా బ్రతుకుతూ ఉన్నారు. ఇరుప్రక్కల వారికి ఆశీర్వాదకరముగా జీవిస్తూ ఉన్నారు. ఇతరులు ఈ కుటుంబమును తలంచినప్పుడు ఈ తండ్రి యోగ్యుడు, తన కుమారులు ఎంత చక్కని వారు, తండ్రి యొక్క అభిష్టమును అనుసరించి జీవించేటువంటి యోగ్యమైన కుమారుడని ప్రజలు చెప్పుకుంటూ ఉంటుండగా, పెద్ద కుమారుడు తన తండ్రితో కలిసి తండ్రి పనిని తను చేస్తూ, వ్యవసాయము చేస్తూ మంచి మాదిరికరమైన జీవితమును జీవిస్తూ ఉన్నాడు. ఇట్టి జీవితమును జీవిస్తున్నప్పటికీ పనివారు కూడా ఆ ఇంట ఉన్నారు. ఆ ఇంట పోట్లాటలు లేవు, తగాదాలు లేవు, మనస్పర్ధలు లేవు, యోగ్యులుగా బ్రతుకుతున్నారు. ఇట్టి శ్రేష్టమైన కుటుంబములో 2వ కుమారుడు ఉన్నాడే, అతడు తండ్రికి ప్రియుడిగా జీవిస్తున్నాడు. తండ్రి వారిని చాలా గారాభముగా పెంచుతున్నాడు. నా చిన్న కుమారుడు చాలా చక్కని వాడు అనుకున్నాడేమో, పెంచుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇలాంటి కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదకరముగా జీవిస్తూ ఉన్నప్పుడు ఆదిలో సృష్టిలో సాతానుడు ప్రియులారా ఒక తలంపు తన హృదయం తలంచినాడు. ఆ తలంపునే ఈ 2వ కుమారుని యొక్క మనస్సులో విత్తినాడు. చూడండి ఆ తలంపు ఏమిటో. యెషయా గ్రంథము 4:14 దయచేసి. మేఘమండలం మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు నీ మనస్సులో అనుకుంటివి కదా. ప్రియులారా, ఎవరు ఆ తన మనస్సులో అనుకున్నటువంటి వాడు? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఎట్లు ఆకాశము నుండి పడితివి. తేజో నక్షత్రమా. చూడండి ప్రియులారా, ఇలాంటి శ్రేష్టమైనటువంటి నామములు కలిగినటువంటి ఈ ప్రధాన దూత పరిశుద్ధునికి ఆరాధన చేసేటువంటి దూతగా హెచ్చించబడి ఉంటుండగా తన మనస్సులో అనుకున్నాడు, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు నీ మనస్సులో అనుకుంటివి కదా. ఏమండి, ఎవరితో అంటున్నాడు ఈ మాటలు? దేవుని పరిచర్య చేసేటువంటి ప్రధాన దూత అంటున్నాడు ప్రియులారా. కాబట్టి మనము దేవుని పరిచర్య చేయటకును, దేవుడిని ఆరాధించుటకు వచ్చాము ఈ స్థలానికి. నీ తలంపులేమిటో ఎరిగి ఉన్నాడు కనుక నీతో మాట్లాడుతున్నాడు. ఇది ఉదయకాలం అందు ఆయన. నువ్వు ఎట్టి తలంపులతో దేవుని వాక్యం వింటున్నావో, ఏ ఉద్దేశములతో దేవుని వాక్యం వింటున్నావో ఆయన గమనిస్తున్నాడు. ఆయన చూచారా, అనుకుంటున్నా నేను భక్తి చేస్తానని అనుకోవచ్చు, నేను ప్రసంగం చేయడానికి వెళ్తున్నాను అనుకోవచ్చు, కానీ అంతరంగమును చూస్తున్నాడు ఆయన. నేను మాట్లాడే మాటలు వింటున్నాడు ఆయన. నా తలంపులను పుట్టేటువంటి ఆలోచనలు వింటున్నాడు ఆయన. ప్రియుడు కాబట్టి దేవునికి ప్రధాన దూతగా ఉన్నటువంటి ఆ యొక్క లూసిఫర్ యొక్క ఆంతర్యమును ఎరిగిన వాడు గనక నీ హృదయములో ఇలాంటి చెడ్డ తలంపు వచ్చింది. నీవు నాతో సమానంగా ఉంటావా? నేను సృష్టి యావత్తును కూడా నా వాక్కుతో సృజించానే, నీకు ఏమి హక్కు ఉంది? కానీ ఇటు సృష్టికర్త అయిన నన్ను ఆరాధించుటకు నీకు కృప ఇచ్చాను. అయితే నీ మనస్సులో నీవు గర్వించినావు కనుక నీవు ఒక మూలకు త్రోసివేయబడినావు. ఆ సాతాను ప్రియులారా, మంచి కుటుంబము, యోగ్యకరమైన కుటుంబము, భక్తిగల కుటుంబము చూచాడు. ఓహో, ఈ కుటుంబమును విచ్ఛిన్నము చేయాలి. ఎందుకంటే వీరు దేవునికి మహిమకరముగా జీవిస్తున్నారు. ఈ యజమాని ఎంట పనివారున్నారు, ఈ యజమాని ఎంట 2 కుమారులు ఉన్నారు. కాబట్టి ఐడిల్ గా ఉన్నటువంటి కుమారుడు ఉన్నాడు ఒకడు. పెద్ద కుమారుడేమో పొలము పనికి వెళుతున్నాడు, వాడికి ఏమండి పని ఉంది. కాబట్టి ఈ చిన్నవాడున్నాడే
తండ్రి సంపాదన అనుభవిస్తున్నాడు, అన్న సంపాదన అనుభవిస్తున్నాడు. వీడు ఐడిల్ గా ఉన్నాడు అంటే వీడు సోమరిగా ఉన్నాడు అన్నమాట. కాబట్టి చూడండి ప్రియ, సోమరివాని యొక్క హృదయములో నాటుతున్నాడు సాతానుడు. ఏమని? నేను, అహం. ఒక మనుషుడు పతనమునకు మూలం ఏంటంటే నేను అనేటువంటి స్వీయమాట. చూచారా? నీవు భౌతికముగా పడిపోతే తిరిగి లేస్తావు గాని ఆధ్యాత్మికముగా మార్పు చెందిన తర్వాత, పడిన తర్వాత లేవడము చాలా కష్టం సహోదరుడా, సహోదరి. నిన్ను పడిపోవుట కొరకు దేవుడు రక్షణ భాగ్యం ఇవ్వలేదు. నీవు పడిన స్థితిలో ఉన్నప్పుడు వాక్యమును అందించి నీకు రక్షణ భాగ్యమును కలుగజేసి దేవుని మహిమ కొరకు జీవించుట కొరకై దేవుడు చూపినటువంటి కృప అది. కాబట్టి ఈ యవనస్తుడు ప్రియులారా, నేను అహం ఎప్పుడైతే వచ్చిందో వాడేమంటున్నాడండి, తను కష్టపడినటువంటి ఆస్తిని, తన తండ్రి కష్టపడి సంపాదించిన పిత్రార్జితమును, తన అన్న, తన పనివారు చేసినటువంటి సంపాదించిన ఆస్తి దగ్గరికి వచ్చి, తండ్రి నా ఆస్తి నాకు ఇచ్చి వేసే. చూడండి, అహం వచ్చినప్పుడు ప్రియులారా ఇదే జరుగుతుంది. చూచారా? కాబట్టి ఆధ్యాత్మిక జీవితములలో మనకు దేవుని యొద్ద ఉన్న ఆస్తి ఏమిటంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఇవి మనము మార్పు చెందిన తర్వాత దేవుని దగ్గర నుండి మనం పొందినటువంటి మనము దీనులమై విధేయులమై దానిని పెంపాలు చేసుకున్నట్టుకే ప్రయత్నించాలి. కానీ నాకు ఇప్పుడు రక్షణ దొరికింది, నేను మార్పు చెందాను, భక్తి చేస్తున్నాను, కానుకలిస్తున్నాను, నాకేంటి అని నీవు అనుకున్నట్లయితే, అదే అనుకున్నాడు యెరూషలేములో నివసించేటువంటి మనుష్యుడు. నేను యెరూషలేములో నివసిస్తున్నాను, ఏమే ఎరుకోకి వెళితే నష్టమేంటి? సహోదరుడా, సహోదరి, బాగా మీరు గమనించండి. ఒక మంచి కుటుంబములో జీవించేటువంటి ఎవరైనా సరే దిగువ భాగములకు నడుస్తున్నప్పుడు కుటుంబీకులు నివారించక మానరు, ఇరుగు పొరుగు వారు నివారించక మానరు, బంధువులు నివారించక మానరు. నీకు నష్టమేంటిరా? అన్ని సౌఖ్యముగా నీకు లభ్యమవుతున్నవి కదా, ఎందుకు వెళుతున్నావు దిగువ భాగములకు అని ప్రియులు నివారిస్తారు. కానీ దానిని కూడా లక్ష్య పెట్టకుండా దిగి వెళ్ళినట్లయితే, యెరూషలేము ఎత్తైన స్థలములో ఉన్నది, ఇరుకో దిగువ భాగం ఉన్నది కనుక నేను వెళ్తానంటే వెళితే ఏం జరుగుతుంది చూడండి దయచేసి. ఏం జరుగుతుంది ప్రియులారా? వాడు గర్వించినాడు. యెరూషలేము నుండి యెరికోకు ఈ ఉపమానములన్నీ కూడా ఎవరి కొరకంటే క్రీస్తు రక్తములో కడుగబడి ఈ ఆధ్యాత్మిక జీవితము ప్రయాణమును కొనసాగించి గమ్యమునకు చేరకుండగా మార్గ మధ్యములో నడుస్తున్న వారి కొరకు దేవుడు ఏర్పరిచినటువంటి గొప్ప వాక్యములు ప్రియులని కూడా. మనం గమ్యం చేరలేదు, మనం ప్రయాణములో ఉంటున్నాం. మనం రక్షణ భాగ్యాన్ని ప్రభు మనకు ఉచితంగా ఇచ్చాడు. చూచారా? ఎప్పుడైతే యెరూషలేమును ఈ మనుషుడు విడిచినాడో, ఆ యెరూషలేములో అనుభవించినటువంటి ఆశీర్వాదములు అన్నీ కూడా మంచు గడ్డవలే కరిగిపోయినవి ప్రియులారా. చూచారా? వాడు వెళ్ళడము, ఏమండి, దొంగలు వచ్చి వాడిని దోచుకోవడం మీకు అందరికీ తెలుసు. ఒకడున్నాడు దొంగ. ఎవరు? ప్రధాన దూతగా నుండి దేవుని సముఖము నుండి పడద్రోయబడిన వాడు దొంగ ఉండి మనుషుల యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించి నేను అనేటువంటి తలంపును పెట్టి, అహం అనేటువంటి మనస్సు పెట్టి ప్రియులారా విచ్ఛిన్నము చేసేటువంటి వాడున్నాడు. తండ్రి ఆస్తిని పంచుకొని దూర దేశమునకు వెళ్ళినాడు. సాతాను చేసేది అదే సహోదరుడా, సహోదరి. ఒక ఆధ్యాత్మిక జీవితములో కట్టబడుచున్నటువంటి సంఘములో నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు నిన్ను దోచుకున్నట్టు కొరకై దూరదేశమును విడిచి వెళ్ళిపోతాడు. నీకు ఇక ఆలోచన పుట్టించడు. దగ్గరలో ఉంటే చూస్తుంటావు, బాధపడుతుంటావు. దూరదేశమును తీసి వెళ్ళిపడిపోయి వెళ్ళిన తరువాత వానిని తన చేతులలో పెట్టి నలుపుతున్నాడు. సౌఖ్యముగా ఇంటి యొద్ద జీవించిన వాడు, స్నానానికి నీళ్లు పెట్టేవారున్నారు, బట్టలు అందించేవారున్నారు, టేబుల్ మిల్స్ పెట్టేవారున్నారు, ప్రియులారా అభినందించేవారున్నారు. ఇప్పుడు
తనతో ఉన్న స్నేహితులందరూ కూడా వెళ్లిపోయిన తర్వాత ఆ దేశములో వీని యొక్క దౌర్భాగ్య స్థితిని బట్టి కరువు వచ్చింది. కనుక గమనించండి, ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత, ఒక వ్యక్తి దేవుని నుండి తప్పిపోయినట్లయితే వాడు ఎక్కడ ఉన్నా సరే కరువే, కలవరము, ఆందోళన, తగాదాలు, పోట్లాటలు, ప్రియులు ఇవన్నీ జరుగుతూ ఉంటవి. ఎందుకు? దేవుడు లేడు, అహం ప్రవేశించింది, దుష్టత్వం ప్రవేశించింది, చెడ్డ స్నేహం ఎక్కువైపోయింది. దేవుడు ఇచ్చినటువంటి ఆ సంపద అంతటిని కూడా అక్కడ మంట కలిపేసినాడు. ఏమండి? అప్పుడు కరువు వచ్చింది. ప్రియులారా, ప్రార్థన చేస్తామంటే తండ్రి వద్ద ఉన్నటువంటి పనివారు లేరు, ప్రార్థన సహాయం అందించే తండ్రి లేడు, ఆదరించి తల దువ్వేటువంటి తండ్రి లేడు, ఒంటరిగాడైపోయినాడు. కరువు వచ్చింది. ప్రియులారా, ఎంత మంది ఈ పందులు కాచేటువంటి పనివారు వీరిని దూషించినారో. ఏమయ్యా, నీవు ఈ స్థలమునకు రాకముందు మాకు సమృద్ధి ఉన్నది, మా దేశమునకు ఎంత ఆశీర్వాదం ఉన్నది, నీవు ప్రవేశించినప్పుడు పందులకు దొరికే పొట్టు కూడా మాకు దొరకను, కాబట్టి నీవు ఎంత దౌర్భాగ్యుడవు. నీవు ఒక క్రైస్తవుడు, ఏమండి, దేవుని సన్నిధిని తొలగిపోయిన తర్వాత అన్యులైనటువంటి వారు నిన్ను హేళన చేస్తూ ఉంటారు సహోదరుడు. అందుకొరకు దేవుడు తన స్వరక్తమును ఇచ్చి నిన్ను ఆయన కడిగి కొనలేదు. దేవుని మహిమ కొరకు జీవించాలని, దేవునితో కలిసి బ్రతకాలని. చూచారా ప్రియులారా, కరువు సంభవించింది. తినడానికి ఆహారము లేదు, దిక్కులు చూస్తే వచ్చిన వారు లేరు. చూచారా ప్రియులారా, అట్టి ఈ మనుష్యుడు, ఎవరికైనా డబ్బు ఉంటే దేవుని లక్ష్య పెట్టరు. ఏమండి? ఆరోగ్యం ఉంటే దేవుని దగ్గరకు రారు. చూడండి ప్రియులారా, ఒక స్త్రీ, బైబిల్ గ్రంథంలో ఉన్న స్త్రీ, మీకు చెప్తాను ఉదాహరణకు ప్రియులారా. ఆమె తనకు కలిగినదంతయు వ్యయము చేసుకున్నదంట, ఉన్నదంతా కూడా ఖర్చు పెట్టేసింది. దేని కొరకు చెప్పండి? ఆరోగ్యాన్ని పొందాలని. ఆ డాక్టర్ దగ్గరికి వెళితే ఆరోగ్యం పోతుంది ఎవరో చెప్పుకుంటారు. అక్కడికి వెళ్ళి కొంత డబ్బు తగలబెట్టింది, వ్యాధి నయం కాలేదు. వస్తువు ఉంటే ఇంకోటి చెప్పుకుంటారు, అమ్మా అదిగో ఫలానా డాక్టర్ ఉన్నాడమ్మా, అక్కడికి వెళ్ళు. అక్కడికి వెళ్ళింది, డబ్బు ఖర్చు పెట్టుకుంది, వస్తా ఉంది, నయం కాలేదు. అమ్మా నువ్వు మోసపోయావు, ఫలానా స్థలంలో ఇంకో డాక్టర్ ఉన్నాడు. ఈ రీతిగా అందరినీ సంప్రదించింది, డబ్బంతా ఖర్చు అయిపోయింది. చూచారా? అప్పుడు మరింత సంకటపడి, ఇక నాకు నిరీక్షణ ఎక్కడది? చూడండి ప్రియులారా, గమనించండి. అట్టి దుస్థితికి రాకమునిపే మన ప్రభువు మనల్ని ఒక సంఘములో ఉంచి ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ దేవుని రాకడకు సిద్ధం చేస్తున్నాడు. ప్రియులారా, మరింత సంకటపడి డబ్బు అయిపోయింది, ఇంకా లాభం లేదు, చావు బ్రతుకుల్లో ఉంది. ఎవరో చెప్పారమ్మా, యేసుక్రీస్తు ప్రభువు జగద్రక్షకుడు, వైద్యులకు పరమ వైద్యుడు వచ్చినాడు అన్నప్పుడు ప్రియులారా, తన శక్తి అంతా కూడగట్టుకుని. చూడండి, ఈ దినాలలో మనుష్యులు బలం ఉన్నప్పుడు, అనగా బలం అన్నది దేవుని ఆశీర్వాదము, కలిమి కూడా దేవుని ఆశీర్వాదము. చూచారా? పేరు ప్రఖ్యాతులు దేవుని ఆశీర్వాదము. ఇవన్నీ ఉన్నప్పుడు మనుష్యులు దేవుని యొద్దకు రారు. ఇవన్నీ మంట కలిసిన తరువాత, పాపము ప్రవేశించినప్పుడు, సమాజము సంఘము చీ చీ అంటున్నప్పుడు, అయ్యో ప్రభువా కరుణించు కరుణించని ప్రియులారా మొరపెడతారు. చూచారా? అప్పుడు వస్తారు ప్రియులారా. ఆమె శక్తి అంతా కూడగట్టుకుని యేసు ముఖము చూడలేక తన వెనుక నుండి వచ్చి వస్త్రపు చెంగు ముట్టుకున్నది. సహోదరుడా, సహోదరి, ఆమెకు ఆ కృపైనా ఇచ్చాడు. నాకు నీకు ఆ కృప ఇస్తాడో ఇవ్వడో మనకు తెలియదు సహోదరుడా, సహోదరి. అంత మట్టుకైనా ఆమె వచ్చింది. మరి నీకు నాకు అలాంటి భాగ్యము దొరుకుతుందో లేదో నాకు తెలియదు సహోదరుడా, సహోదరి. చూచారా? కాబట్టి అంత ఖర్చు అయిపోయిన తర్వాత, జీవితంలో ఆరోగ్యమంతా పోయినంత వరకు దేవుని దగ్గరికి రారు. త్రాగి త్రాగి త్రాగి, వ్యభిచారం చేసి చేసి, ఏమండి, పొగ త్రాగి త్రాగి త్రాగి, చెడు స్నేహం చేసి చేసి చేసి, ఆరోగ్యమంతా క్షీణించిన తర్వాత, ఊపిరితిత్తులని కూడా, ఏమండి, అన్ని పాడైపోయిన తర్వాత, కిడ్నీలు పాడైన తర్వాత,
హార్ట్ ప్రాబ్లం, గుండె నొప్పి వచ్చిన తర్వాత అప్పుడు అయ్యా మీ దేవుడు నా కిడ్నీలను ముట్టితే, మీ దేవుడు నాకు ఈ గుండె ముట్టితే నేను వస్తాను. ఏమండి రాకపోతేను? చూడండి ప్రియులారా, మనుష్యులు ఏదో మెహర్బా కొరకు వస్తుంటారు దేవుని దగ్గరకు. కాదు సహోదరుడా, యేసు క్రీస్తు నీకు అవసరమై ఉన్నాడు ఆయన. ఎందుకంటే నీవు ఒకానొక దినమందు కన్ను మూస్తావు. ఈ లోకములో కన్ను మూయకమునుపు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. హెచ్చరించిన దేవుడు నీ కొరకు స్థలము సిద్ధపరిచినాడు. ఆ స్థలములో ఆయన ఉంటున్నాడు. అక్కడ జీవం ఉన్నది, అక్కడ పరిశుద్ధత ఉన్నది, నీతి ఉన్నది, నెమ్మది ఉన్నది, సమాధానం ఉన్నది. ప్రియులారా, అక్కడ కుటుంబ వ్యవస్థ లేదు. అక్కడ పరిశుద్ధమైనటువంటి జీవితముతో ఆ స్థలములో జీవిస్తారు మనుష్యులు. చూచారా? అలాంటి శ్రేష్టమైన భాగ్యమును కలుగజేసినటువంటి దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా చూడండి, 15వ అధ్యాయము 18, 19 చదువుకుందాం. చూడండి, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునికి విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ప్రియులారా, ఎప్పుడు వీనికి మనసు వచ్చిందంటే వానికి బుద్ధి వచ్చినప్పుడు. చూచారా? అంటున్నాడు, నేను పరలోకమునకు వ్యతిరేకముగా పాపము చేసినాను నేను. సహోదరుడా గమనించు, సహోదరి గమనించు. నీవు నీ పొరుగు వారితో వ్యాజ్యమాడుతున్నావంటే నీవు పరలోకమునకు వ్యతిరేకముగా పాపము చేస్తున్నావు. నీ పొరుగు వారితో నువ్వు తగదాడుతున్నావంటే నువ్వు పరలోక వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు. గమనించు. చూడండి ప్రియులారా, కాబట్టి వానికి బుద్ధి వచ్చింది. అప్పుడు అంటున్నాడు, నేను పరలోకమునకు వ్యతిరేకముగా పాపము చేసి తిని ఇక మీదట కుమారత్వాన్ని పోగొట్టుకున్న నాకెందుకయ్యా కుమారత్ అంటున్నాడు. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెంచుకొను. సహోదరుడా సహోదరి, అట్టి దీనస్థితికి రావాలి. ఒకప్పుడు నేను అనే అహం ప్రవేశించి దూరదేశం వెళ్ళిపోయినాడు. అక్కడ ఇబ్బంది పడసాగిన తర్వాత నా అనేటువంటి వారు లేనప్పుడు అప్పుడు ప్రియులారా నేను కూలి వారికి కూడా పోల్చుకున్నట్టుకు తగిన వాడను కాను నేను అని వాడేం చెప్పండి, పోస్ట్ పోన్ వాయిదా వేలే వెంటనే బయలుదేరినాడు. సాతాను చేసేది ఏంటంటే ఒక వ్యక్తి పశ్చాత్తాపడినప్పుడు వెంటనే ఆ పశ్చాత్తాప స్థితి నుంచి లేవనేవాడు దాన్ని వాయిదా వేయిస్తాడు. ప్రియులారా వాడి యొక్క తంత్రం అది, తంత్రం అది. వెంటనే పశ్చాత్తాపడాలి. చూచారా? వెంటనే బయలుదేరాలి ఆ స్థలం నుంచి. ఆ స్థలమును విడిచిపెట్టాలి. ఏ స్థలములో నీకు ఆధ్యాత్మికముగా నష్టము సంభవించినదో, ఎక్కడైతే నీకు ఆధ్యాత్మిక ఆహారము దొరకలేదో ఆ స్థలమును విడిచిపెట్టి ఆహారము దొరికే స్థలానికి వెళ్ళు సహోదరుడా సహోదరి. రెండవ కుమారుడు వచ్చినప్పుడు తండ్రి వాని దుస్థితిని చూడలేదు, వాని అహంను చూడలేదు, వారి యొక్క వస్త్రహీనతను చూడలేదు, వాని యొక్క మురికిని చూడలేదు. ఏం చేశాడండి ఆయన? పరుగున వెళ్ళి వీధులలో ఉన్నవారు చూస్తుండగా అలాగునే హత్తుకున్నాడు. ఇంటికి తీసుకొచ్చాడు. ప్రియులారా స్నానము చేయించినాడు, స్నానము చేయించినాడు, పాదరక్షలు తొడిగించినాడు, బట్టలు కట్టినాడు. ఇవన్నీ అయిన తరువాత ప్రజలందరూ చూస్తూ ఉంటుండగా తన చేతిని పైకి లేపినాడు. ప్రియులారా లేపి, నా కుమారుడు రక్తహస్తముతో వచ్చినాడు, నా కుమారుడు కూలివారిలో ఒకడు గాడు, కోల్పోయిన అధికారమును పొందినాడు. ప్రియులారా కుమారుని యొక్క ఉంగరపు టేలుకు ఉంగరం పెట్టినాడు తండ్రి. అంటే అర్థం ఏంటి? అధికారమునకు సూచనగా నా కుమారుడు తిరిగి మరలా ఇంటిలో అధికారమును పొందినాడు. సహోదరుడా సహోదరి, నీవు కూడా దేవుని యొద్దకు అలా రాగలిగినట్లయితే కోల్పోయినటువంటి అధికారమును పొంది దేవుని మహిమపరుస్తావు. అర్థం చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధుడవైన మా ప్రేమగల తండ్రి, కృపకు ఆధారుడవై ఉన్న మా రక్షకుడా, నీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. ఒకప్పుడు తండ్రి నేను అట్టి భయంకరమైన దుస్థితిలో జీవిస్తూ ఉండగా నన్ను కరుణించిన దేవుడవు గనుక నీకు వందనములు. తరచుగా తండ్రి మమ్మల్ని నీ వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నావు తండ్రి. మేము ఏ రీతిగా అయితే ప్రారంభించినామో మా పరుగు అలా లేదు, దిగజారిపోతున్నది ప్రభువా. తండ్రి
మా పరుగు ఎలాగూ ప్రారంభించితేమో, కష్టములలో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు, సమాధానం లేనప్పుడు, అయ్యో దేవుని ఎదుగు వెళ్ళినట్టయితే సమాధానం దొరుకుతుందని వచ్చామే. మరి సమాధానము దొరికిన తర్వాత, కుటుంబంలో దీవించబడిన తర్వాత మీకు దూరస్థమైపోతే ప్రభువా మాకు దిక్కెక్కడ, దయ చూపించనని వేడుకుంటూ, రెండవ కుమారుడు వచ్చినట్లుగా మేము నీ ఎదుగు వస్తుండగా ప్రభువా మమ్మల్ని హక్కున చేర్చుకొని మరలా తిరిగి కోల్పోయినటువంటి ఆశీర్వాదం మెండుగా అనుగ్రహించండి అని క్రీస్తు నామమున ముందు వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరాలకు నాకు రాయండి. మా అడ్రస్ సత్య సువార్తిక సహవాసం, చర్చి రోడ్, 4వ వీధి, కావలి. మా ఫోన్ నంబర్ 9948846064. మా ల్యాండ్ నంబర్ 08626241000.